హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం బుద్ధవనం. తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి ఇది. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ఈ బౌద్ధ థీమ్ పార్క్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన అద్భుతమైన ప్రాజెక్ట్. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. బుద్ధవనంలోకి అడుగు పెట్టగానే అక్కడి సిబ్బంది మనల్ని ఒక ఆడిటోరియంలోకి ఆహ్వానిస్తారు. అక్కడ బుద్ధవనంకు సంబంధించిన ఒక వీడియోను ప్రదర్శిస్తారు. ఆ వీడియోలో బుద్ధవనం యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో మనకి తెలుస్తుంది. బుద్ధవనం మొత్తం 274 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ప్రదేశం బౌద్ధ మతం యొక్క చరిత్ర, ఆధ్యాత్మికత, కళ మరియు శాంతి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది ఒక సాధారణ పార్కు కాదు, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. బుద్ధుని జీవితం నుండి ఆయన బోధనల వరకు అన్ని దశల వారీగా చూపించే ఒక సాంస్కృతిక యాత్ర. బుద్ధవనానికి గురు పూర్ణమి రోజు చాలా ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుండి బౌద్ధ సన్యాసులు చాలామంది ఈ బుద్ధవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం నుండి కొంత దూరం ప్రయాణిస్తే నాగార్జునకొండకు ఈ బోటు ద్వారా చేరుకోవచ్చు. అక్కడ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు మరింతగా తెలుసుకోవచ్చు. గురు పూర్ణమి రోజు బుద్ధవనంలో లేజర్ షో కూడా ఉంటుంది. లేజర్ షో చూడాలనుకునేవారు గురు పూర్ణమి రోజు వెళ్తే అక్కడ లేజర్ షో వేస్తారు. వారు ప్రదర్శించిన వీడియోలో బుద్ధవనం యొక్క పూర్తి డ్రోన్ షాట్స్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారు. బుద్ధవనంలోకి అడుగు పెట్టగానే మన కళ్ళ ముందు కనిపించే సుందర దృశ్యాలు మనసును హత్తుకుంటాయి. ప్రధాన ఆకర్షణ మహాబుద్ధుని విగ్రహం. ఇక్కడికి వచ్చాక మనం ముందుగా చూసేది శాంతి, జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహాబుద్ధ స్టాచ్యూ. మహాబుద్ధ స్టాచ్యూ సుమారు 27 అడుగులు ఎత్తులో ఉన్న ఈ విగ్రహం గ్రానైట్ రాతితో తయారు చేయబడింది. బుద్ధుని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లోని కరుణ మనసును తాకకుండా ఉండదు. ఈ విగ్రహం ముందు నిల్చుంటే మనస్సు సహజంగానే ప్రశాంతంగా మారుతుంది. ఈ విగ్రహం గోల్డెన్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో
కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బుద్ధవనంలో ఉన్న మరిన్ని ప్రదేశాలు బుద్ధ చరిత్రవనం, జాతక పార్కు, ధ్యాన మందిరం, బుద్ధ మ్యూజియం, స్తూపా పార్క్స్. ఇది స్తూపా పార్క్. ఈ పార్కులో వివిధ దేశాలకు సంబంధించిన బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్ అండ్ టిబెట్. ఇది జాతక పార్క్. ఇక్కడ బుద్ధుని పూర్వ జన్మ కథలు, జాతకాలు సుందర శిల్పరూపాల్లో చూపించబడ్డాయి. బుద్ధవనం కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, ఇది మనసును ప్రశాంతంగా చేసే ఒక యాత్ర. శాంతి, జ్ఞానం, ధ్యానం ఈ మూడు ఒకే చోట కలిసిన ప్రదేశం అదే బుద్ధవనం. తెలంగాణ గర్వంగా నిలిచే ఈ సౌందర్యాన్ని మీరు తప్పకుండా ఒకసారి దర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.